ఈ నిజం మీకెవరు చెప్పరండి. రైతులు మీరే తెలుసుకోవాలి. ముఖ్యంగా వరి సాగు చేసేటువంటి రైతులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈ సీక్రెట్ ఎవరైతే అనుకరిస్తారో వాళ్ళు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సన్నవరి రకాలు సాగు చేసేటువంటి రైతులు. ఒక్కసారి మీ పొలంలో బీఎల్‌బీ లక్షణాలు గుర్తించిన తర్వాత ప్లాంటోమైసిన్ అనేది అంతగా కాపాడదండి. ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందు ఏదైనా ఉందంటే కాపర్ బేస్డ్ ఫంగిసైడ్ మాత్రమే స్ప్రే చేసుకోవాలి. సో ప్రాక్టికల్‌గా ఫీల్డ్‌లో అనుభవంతో చెప్పినటువంటి విషయం చాలామంది రైతు నుంచి వచ్చినట్టు ఫీడ్‌బ్యాక్ బేస్ చేసుకొని మీకు ఒక 4 ప్రొడక్ట్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. అందులో చూసినట్లయితే మొట్టమొదటిది కొసైట్. ఇది కోటేవా కంపెనీకి సంబంధించింది. ఎకరానికి 250 గ్రామ్ చొప్పున మనం పిచికారీ చేసుకుంటే బీఎల్‌బీ ఉధృతిని అరికట్టడానికి అవకాశం ఉంటది. మరొక ప్రొడక్ట్ చూసినట్లయితే కుప్రోపిక్స్ అండి యూపీఎల్ కంపెనీకి సంబంధించింది. అలాగే స్వాల్‌లో మనకు డెవోన్ అటువంటి ప్రొడక్ట్ కావచ్చు. ఎకరానికి 500 గ్రామ్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే బీఎల్‌బీ ఉధృతిని అరికట్టడానికి అవకాశం ఉంటది. మరొక ప్రొడక్ట్ చూసినట్లయితే మనకు ధనుక కంపెనీలో మనకు కొనికా అన్నటువంటి ప్రోడక్ట్ దాదాపు ఎకరానికి 150 గ్రామ్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మనం బీఎల్‌బీని అరికట్టవచ్చు. మరొక ప్రోడక్ట్ ఏందంటే డైరెక్ట్ తెలిసిందే కాపరాక్సి క్లోరైడ్ ఈ టెక్నికల్ కలిగింది. సో ఇది మనకు ఒక 500 గ్రామ్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే బీఎల్‌బీ యొక్క ఉధృతిని అరికట్టడానికి అవకాశం ఉన్నటువంటి కాపర్ బేస్డ్ ఫంగిసైడ్‌గా చెప్పవచ్చు. సో ఉధృతి మాత్రమే అరికట్టగలం, పూర్తిగా నివారించలేమనేది రైతులు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ప్రివెంటివ్‌గా అనుకున్నప్పుడు ఖచ్చితంగా 1, 2 స్ప్రేలు ముందుగానే రాకముందుకే ప్లాంటోమైసిన్ అనేటువంటి ప్రోడక్ట్‌ను పిచికారీ చేసుకోవడం బెస్ట్. ఇవి అన్నీ కూడా కాపర్ బేస్డ్ ఫంగిసైడ్ కూడా ఇండివిడ్యువల్‌గా స్ప్రే చేస్తేనే బెస్ట్ రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. మిగతా మందులతో ఇన్సెక్టిసైడ్ కావచ్చు, ఫంగిసైడ్‌తో కలిపితే మీకు పొలం ఎర్రబడడం అలాంటి లక్షణాలు కనబడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇండివిడ్యువల్‌గా స్ప్రేకే ప్రయారిటీ ఎక్కువగా ఇవ్వండి. అది కూడా ఎకరానికి 10 పంపుల చొప్పున నీట్‌గా తడిచే విధంగా ఉదయం లేదా సాయంత్రం వేళలో గాలి లేని సమయంలో మీరు పిచికారీ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఇంకొకటి గుర్తుంచుకోవాలి. ఈనే దశ వరకు ముందే స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందులు. ఒకవేళ మీరు పొట్ట ఈనిన తర్వాత స్ప్రే చేసుకుంటే మీకు తాలుగింజ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాపర్ బేస్డ్ ఫంగిసైడ్ ఎప్పుడైతే పొలం వీనిక ఉంటుందో ఆ తర్వాత స్ప్రే చేయకూడదండి. బిఫోర్ మాత్రమే స్ప్రే చేసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో ఈన తర్వాత కూడా బీఎల్‌బీ కనబడిందంటే ప్లాంటోమైసిన్ స్ప్రే చేసుకోండి. ఈ బిఫోర్ మాత్రం ఉధృతి విపరీతంగా ఉందన్నప్పుడు ఈ కాపర్ బేస్డ్ ఫంగిసైడ్ నేను ఏవైతే లిస్ట్ చెప్పానో అవి స్ప్రే చేసుకున్నట్లయితే మీ బీఎల్‌పీ ఉధృతిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇదండి ఈరోజు విషయం. ఇప్పటివరకు మీరు మన పేజ్‌ని ఫాలో కాకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మరింత మంచి సమాచారంతో నెక్స్ట్ వీడియోలో కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.